మృదు మధుర సుందర నారీమణి యద పవళించు నా. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రభువు మనకిచ్చినటువంటి మరొక దినాన్ని మనం సద్వినియోగపరచుకోవడానికి ఇష్టపడదాం. ప్రభునందు ప్రియులారా, మన యొక్క వాక్య భాగం గిద్యోను చరిత్ర. గిద్యోను చరిత్రలో మనము నేటి దిన కాలంలో రెండవ భాగంగా మనము మాట్లాడుకుంటున్నాము. మనం గిద్యోను చరిత్రలోనికి వెళ్ళక మునుపు ప్రార్థనలో ఏకీభవిస్తాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రతిష్టమైనటువంటి నామమునకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభువా, గత కాలమంతా మరలా మమ్మల్ని కాపాడి మరలా తండ్రి నేటి దిన కాలంలో మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, నాయనా, మేము గిద్యోను జీవిత చరిత్రను నేర్చుకొని ఉంటుండగా మాకి నీ యొక్క జ్ఞానం చేతను బలం చేతను ప్రభువా మాకి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. అలాగనే ప్రభువా, నెమ్మదిని శాంతమును మాకు ప్రసాదించి మాట్లాడుచున్నటువంటి నాకును నాయన వినిచినటువంటి పిల్లల ప్రతి బిడ్డకును సమయోచిత జ్ఞానాన్ని దయచేస్తారని వేడుకొనుచు మా అందరి ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన వేడుకొనుచు ఉంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరి గిద్యోను జీవిత చరిత్రను మనము నేర్చుకుంటూ ఉంటున్నాగా మనకు కావాల్సినటువంటి వాక్యాలను దేవుడు తన గ్రంథమందు రాయించి ఒక భక్తుని ద్వారా మనలను మన ఆత్మలను రక్షించుకునే భాగ్యాన్ని దేవుడు ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి గుడుక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనము పాఠంలోనికి ప్రవేశించుదాం. మనము గిద్యోను చరిత్రను నేర్చుకుంటున్నాము. గిద్యోను చరిత్రనే ఎందుకు నేర్చుకోవాలనే ఆలోచన మనలో ఉన్నట్లయితే, గిద్యోను గుడుక విశ్వాసుల జాబితాలలో లిఖితములై ఉన్నాడు. గిద్యోను గుడుక విశ్వాసుల జాబితాలలో లిఖితములై తన క్రొత్త నిబంధన గ్రంథమందు మరలా గిద్యోను గూర్చినటువంటి నామమును స్మరణకు తీసుకొని రావడం జరిగింది. మరి ఇంతకు ఈ యొక్క గిద్యోను యొక్క పేరును ఎక్కడ గాంచడం జరిగింది? విశ్వాసుల జాబితాలను మనకు అపోస్తలుడైనటువంటి పౌలు గారి యొక్క జీవితంలో జరిగినటువంటి విశేషమైనటువంటి కాలంని మనొకసారి మనము జ్ఞాపకంలోనికి తీసుకుంటే, అక్కడ జరిగినటువంటి సందర్భంలో దేవుడు రాయించినటువంటి మాటలను హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 32వ వచనంలో మనము పరిశీలన చేసుకున్నట్లయితే, అక్కడ విశ్వాసుల జాబితాలలో చిట్ట చివరిగా మనకు గిద్యోను కనపడతాడు. ఎందుకంటే 11వ అధ్యాయం అంతా విశ్వాసుల జాబితాలలో ఉన్నాయి. అక్కడ మాట ఉందో లేదో ఒకసారి చూసి
మన పాఠంలోనికి మనం ప్రవేశించుదాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 32వ వచనం. ఇకను ఏమి చెప్పుదును, గిద్యోను అనే పేరు గాంచింది. గిద్యోను మరికొందరు విశ్వాసులు, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు వారి గూర్చియు ప్రవక్తలను గూర్చిన వివరించుటకు సమయము చాలదు. చాలండి, ఇక్కడ మనకు 11వ అధ్యాయము 32 నుంచి చూసుకుంటే మొట్టమొదటిగా 32వ వచనంలో మొట్టమొదటిగా మనకు గిద్యోనే కనపడుతున్నాడు. కింద కొందరు విశ్వాసులు కూడా కనపడుతున్నారు. కనుక మనము గిద్యోను విశ్వాస జీవితంలో జరిగినటువంటి ఆ యొక్క వాక్య భాగాన్ని మనం నేర్చుకోవడానికి ఇష్టపడదాం. మనం నిన్నటి భాగంగా నేర్చుకున్నటువంటి గిద్యోను చరిత్రలో మనము 6వ అధ్యాయము 21వ వచనం వరకు మనం నిన్న నేర్చుకున్నాం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 21వ వచనం వరకు మనం నేర్చుకున్నాం. మనము నిన్న నేర్చుకున్నటువంటి విషయం ఏమిటంటే, గిద్యోను దగ్గరికి దేవదూతను పంపడం జరిగింది. దేవదూత వచ్చి గిద్యోనును, నీవు ఇశ్రాయేలులను ఆ యొక్క మిథ్యానీయుల చేతిలో నుండి, అమాలేకీయుల చేతిలో నుండి, మరి తూర్పు నుండి వచ్చిన కొంత గుంపు, ఈ యొక్క గుంపులలో నుండి ఇశ్రాయేలులను నీవు రక్షించాలని దేవత గిద్యోనుతో అడుగుతుంటే, గిద్యోను నిన్న, నువ్వు దేవదూతవని నాకు గుర్తు ఉండాలి అంటే నేను ఒక పరీక్ష పెడతా, పరీక్ష నువ్వు ఆ పరీక్షను నాకు కనపరిచినట్లయితే నేను నమ్ముతానని గిద్యోను దూతతో మాట్లాడడం జరుగుతుంది. ఆ పరీక్షలో కూడా దూత నెగ్గించి తను ఇచ్చినటువంటి అర్పణలను ఆ దూత దహనం చేసి ఆరోహణమైపోతుంది. అప్పుడు గిద్యోను ఆ దూత ఆరోహణమైపోయినప్పుడు గిద్యోను విభ్రాకాంతుడై ఉన్నాడని మనం నిన్న మాట్లాడుకున్నాం కదా. మరి ఏం జరుగుతుందో 21వ వచనం నుంచి మనము మరలా కొనసాగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 21వ వచనం. అతడు అలాగూ చేయగా యెహోవా దూత తన చేత నున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టునప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేసెను. అంతటా యెహోవా దూత అతనికి అవశ్యమాయెను. అక్కడ పెట్టినటువంటి అర్పణలన్నీ ఆ దూత చేత ఉన్నటువంటి కర్ర కొనతో రాతి మీద పెట్టినటువంటి ఆ యొక్క అర్పణలను దహనం చేసి అవశ్యమైపోయింది అన్నట్టుగా మనకు గ్రంథము వెల్లడిపరుస్తుంది. అప్పుడు గిద్యోను ఏమంటున్నాడో చూద్దాం. 22వ వచనం. గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకొని, ఆహాహా నా ఏలినవాడా, యెహోవా ఎందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచితిననెను. ఏమంటున్నాడంటే, గిద్యోను బెదపడి ఆ దూతను చూసిన ఆ యొక్క సందర్భంలో, ఆ దూత అవశ్యమైనటువంటి సందర్భంలో గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకొని, ఆహాహా నా ఏలినవాడా, యెహోవా ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచితిననెను. అప్పుడు యెహోవా, దేవుడు మాట్లాడుతున్నాడు గిద్యోనుతో, అప్పుడు యెహోవా నీకు సమాధానము, భయపడకుము, నీవు చావవని అతనితో సెలవిచ్చాను. నిన్న మనం మాట్లాడుకున్నట్టుగా దూతను చూస్తే చాలామంది చనిపోయినట్టుగా మనకు గ్రంథంలో వివరణ ఉంది. అది గుర్తుకు తెచ్చుకొని గిద్యోను బెదపడి
ఈ విధంగా నాకు శిక్షా విధి కలుగుతుందేమో నువ్వు బెదపడుచున్నావేమో, నువ్వు గిద్యోను బెదపడాకు, నువ్వు చావవని దేవుడు సెలవిస్తున్నాడు. అప్పుడు దేవుడు ఆ యొక్క గిద్యోనుతో మాట్లాడుతూ భయపడకము, నీవు చావవని అతనితో సెలవిచ్చెను. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్తయను పేరు పెట్టెను. నేటి వరకు అది అబీయెజ్రీయేల ఓఫ్రాలో ఉన్నది. అదే కదా మన గిద్యోను గారి యొక్క తండ్రి గారి ఊరు, గిద్యోను గారి యొక్క ఊరు ఓఫ్రాలో ఉన్నదంట. ఏది దేవుడు గిద్యోనుతో మాట్లాడి, నీవు దూతను చూసినందుకు చావవని దేవుడు గిద్యోనుతో మాట్లాడి, నువ్వు బెదపడాకు, నేను నీకు తోడుగా ఉంటానని దేవుడు గిద్యోనుతో మాట్లాడడం జరిగింది. అప్పుడు గిద్యోను ప్రాణాన్ని తెప్పరిల్లుకొని, సరే ప్రభువా అని తనను నిమ్మలించుకొని దేవుడు చెప్తున్నటువంటి మాటలకు ఏ విధంగా గిద్యోను చెవి ఎగుతున్నాడో మనం ఆలోచన చేద్దాం. 24వ వచనం, అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానమును పేరు పెట్టెను. నేటి వరకు అది అబీయెజ్రీయేల ఓఫ్రాలో ఉన్నది. 25వ వచనం, మరియు ఆ రాత్రి అందే యెహోవా నీ తండ్రి కోడెను అనగా 7 ఏళ్ల రెండవ ఎద్దును తీసుకొని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతాస్తంభమును నరికివేసి తగిన ఏర్పాటుతో ఈ బండ కొనను నీ దేవుడైన యెహోవాకు బలిపీఠము కట్టి ఆ రెండవ కోడెను తీసుకొని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహన బలి అర్పించుమని అతనితో చెప్పాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే విశేషము, దేవుడు గిద్యోనుతో మాట తీసుకున్న తర్వాత, నువ్వు ఇశ్రాయేలీయులను ఆ యొక్క మిద్యానీయుల చేతిలో నుండి అమాలేకీయుల చేతిలో నుండి తూర్పు నుండి వచ్చినటువంటి వారిలో నుండి నువ్వు రక్షించాలని మాట తీసుకున్న తర్వాత, నువ్వు మొట్టమొదట గిద్యోను ఒక పని చేయాలా. నువ్వు ఆ పని చేసిన తర్వాతనే నీ అడుగు ముందుకు వేయాలని చెప్పేసి దేవుడు గిద్యోనుతో మాట మాట్లాడుతున్నాడు. ఆ మాట ఏమని మాట్లాడడానికి ఇష్టపడినాడంటే, ఇప్పుడు మనం చదువుకున్నాము, గిద్యోను నీ యొక్క తండ్రి మీ ఊర్లో ఒకటి బలిపీఠం కట్టించి ఉన్నాడు. మరి ఈ రాత్రే నీ తండ్రి కట్టించినటువంటి ఆ బలిపీఠాన్ని పడగొట్టి, నీ తండ్రి యొద్ద 7 ఏళ్ల నుంచి 2 ఎద్దులున్నాయి, ఆ ఎద్దులను తీసుకొని పోయి, ఆ కోడెలను తీసుకొని పోయి ఒకటి మొదట దహించి ఆ యొక్క బలిపీఠం దగ్గర, ఆ బలిపీఠము అన్య దేవతలకు బలిపీఠాన్ని కట్టింటాడు యోవాషు గారు అన్య దేవతలకు బలిపీఠాన్ని కట్టి పెద్ద దేవతా స్తంభమును నిలబెట్టింటాడు. ఆ ఊరి మధ్యలో ఆ దేవతా స్తంభాన్ని నిలబెట్టి ఆ బలిపీఠాన్ని కట్టినటువంటి వారు యోవాషు గారు. ఆ అన్య దేవతలను పూజిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క గ్రామము లేదా పట్టణస్తులైతేనేమి, ఆ ఫస్ట్ నీ తండ్రి కట్టించినటువంటి ఆ యొక్క బలిపీఠాన్ని నువ్వు పడగొట్టాలి, ఈ రాత్రి అందే ఆ పని జరగాలి అని దేవుడు గిద్యోనుతో మాట్లాడతాడు. అప్పుడు గిద్యోను, నా తండ్రి బలిపీఠాన్ని నేను పడగొట్టాలి అంటే, సరే ప్రభువా
పడగొడతాను అని గిద్యోను దేవునితో మాట్లాడుకుంటాడు. అప్పుడు దేవుడు ఆలోచించినటువంటి విషయం ఏమిటంటే, నీవు బయట వెళ్ళి ఇశ్రాయేలీలను కాపాడవు కంటే మునుపు నీ ఇంట్లోనే ఉన్నటువంటి ఒక విషయం ఏది? ఆ విషయము తన తండ్రి యోవాషు గారు అన్య దేవతలకు బలిపీఠాన్ని కట్టించినటువంటి ఆ యొక్క బలిపీఠాన్ని పడగొడితే ఫస్ట్ నీ ఇంట్లో నుంచే ప్రారంభమవుతుంది యుద్ధము అని దేవుడు గిద్యోనుతో మాట్లాడి, అప్పుడు ఆ మాటకు గిద్యోను సరే ప్రభు అని ఆ దేవునితో మాట్లాడుకొని ఆ యొక్క బలిపీఠాన్ని పడగొట్టుకోవడానికి ప్లాన్ చేస్తున్నాడు గిద్యోను. ఆ రాత్రి పగలు మాట్లాడుతున్నాడు దేవుడు, కానీ ఆ బలిపీఠాన్ని పడగొట్టడానికి గిద్యోను కొంతమంది వాళ్ళ యొక్క గోత్రపు వారిని గుంపు చేసుకుంటాడు. కానీ ఈ పగటి వేళ ఆ యొక్క బలిపీఠాన్ని పడగొడితే అందరూ చూస్తారు అని, మరి రాత్రివేళ పడగొట్టుటకు నాకు అవకాశం దయచేయి అని గిద్యోను దేవునితో మొరపెట్టుకుంటాడు. సరే నీ ఇష్టం, ఏ విధంగానైనా సరే నువ్వు మొట్టమొదట ఆ బలిపీఠాన్ని పడగొట్టాలి. ఆ ఫస్ట్ పోతేనే నీ తండ్రి 7 సంవత్సరాల నుంచి సాగినటువంటి కోడెదూడలను తెచ్చి మొట్టమొదటగా ఒకటి వధించి మరలా ఆ బలిపీఠాన్ని పడగొట్టి దేవతాస్తంభమును పడగొట్టి మరలా నా కోసం అక్కడ ఒక బలిపీఠము తయారు చేసి అక్కడ యెహోవా నామమున మరలా బలిపీఠము ప్రారంభించి రెండవ ఎద్దును మరలా దూడను మరలా అక్కడ బలిగా అర్పించి రాత్రికి రాత్రి రావాలని గిద్యోనుతో మాట్లాడతాడు. చూడండి ప్రభునందు ప్రియులారా, మనం కూడా మన జీవితంలో మనం ఆలోచించుకుంటే మనము బయట ఎన్ని ఉపన్యాసాలైనా మాట్లాడగలము, బయట వారితో ఎన్నైనా చెప్పగలము. కానీ మొదట దేవుడు ఆలోచించినటువంటి విధానాన్ని మనం ఒకసారి జ్ఞాపకంలోనికి తీసుకుంటే, యెహోవాను గూర్చి గిద్యోను యుద్ధము చేయుటకు రెడీ అవుతున్నటువంటి సందర్భంలో మొట్టమొదట నీ ఇంటనే యుద్ధము ప్రారంభించాలి అని చెప్పేసి గిద్యోనుకు దేవుడు మాట్లాడినట్టుగా మనకు కనబడుతుంది కదా. మరి మన జీవితంలో కూడా మన కుటుంబంలో కరెక్ట్గా లేకుండా, మన కుటుంబంలో ఉన్నటువంటి వారిని మనం సరి చేసుకోనకుండా, మన కుటుంబంలో మనము మన స్థితిగతులను ఆలోచించుకునకుండా మనం బయటి వ్యక్తులతో మనము సమాధానంగా మాట్లాడుకోవాలంటే మనకు దేవుడు ఆ అవకాశాన్ని దయచేయడు. ఎందుకు? మొదట మనం స్థిరంగా ఉండాలి, మొదట మనం మన కాళ్ళ మీద మనం నిలబడి ఉండాలి, మొదట మనంతలకు మనము బలంగా మాట్లాడేటట్టుగా ఉండాలి. మనము జ్ఞానముతో, దేవుని యొక్క శక్తితో, దేవుని యొక్క ప్రభావముతో మనము బ్రతకను ఉద్దేశించి ఉండాలి. అప్పుడే మనము ప్రజల ఎదుట మనం మాట్లాడగలము. లేకపోతే మనం మాట్లాడడానికి దేవుడు మనకు అవకాశం ఇయ్యడు. ఇక్కడ జరుగుతున్నటువంటి విశేషం కూడా అదే. మొదట గిద్యోను గారి తండ్రి యొక్క ఆ యొక్క ఓఫ్రాలో జరుగుతున్నటువంటి ఆ యొక్క బలిపీఠమును పడగొట్టి మొదట నువ్వు తర్వాత ఇశ్రాయేలీల దండును విడిపించడానికి ప్రయాణం కట్టని దేవుడు గిద్యోనుతో మాట్లాడితే ఆ యొక్క బలిపీఠాన్ని పడగొట్టడానికి గిద్యోను చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మనం ఆలోచన చేద్దాం. 26వ వచనం, తగిన ఏర్పాటుతో ఈ బండను కొనను, నీ దేవుడైన యెహోవాకు బలిపీఠము కట్టి ఆ రెండవ కోడెను తీసుకుని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహన బలి నర్పించుమని అతనితో చెప్పెను. కాబట్టి గిద్యోను తన పనివారితో 10 మందిని తీసుకొని వచ్చి యెహోవా తనతో చెప్పినట్లు చేసెను. అతడు తన పితరుల కుటుంబమునకును ఆ ఊరి వారికి భయపడినందున పగలు దానిని చేయలేక రాత్రి వేళ చేసెను. ఏం జరుగుతుందంటే అక్కడ అతడు తన పితరుల కుటుంబమునకును, వాళ్ళ గోత్రముల వారు ఉంటాడు కదా, తన తండ్రి కదా కట్టించింది, ఆ తండ్రి గోత్రముల వారి
కలయికలనే కలిసి ఆ యొక్క బలిపీఠాన్ని కట్టినారు. కనుక ఆ గోత్రంలో వారిని చూసి పగలు పడగొట్టలేక 10 మందిని తీసుకొని పోయి ఆ యొక్క రాత్రి వేళ ఆ కార్యాన్ని దాన్ని చేయలేకపోయిన పగలు వేళ ఆ ఊరి వారు ఏం జరుగుతుందంటే 27వ వచనం, కాబట్టి గిద్యోను తన పని వారితో 10 మందిని తీసుకొని వచ్చి యెహోవా అతనితో చెప్పినట్లు చేసెను. అతడు తన పితరుల కుటుంబమునకును ఆ ఊరి వారికి భయపడినందున పగలు దాన్ని చేయలేక రాత్రి వేళ చేసెను. ఏం జరిగింది? రాత్రి పోయి రాత్రి కనపడకుండా తన తండ్రి యోవాషు గారు కట్టించినటువంటి ఆ బలిపీఠాన్ని పడగొట్టి ఆ దేవతా స్తంభమును విరగొట్టి అక్కడ దేవునికి ఒక బలిపీఠాన్ని కట్టిస్తాడు. అప్పుడేం జరుగుతుందో 28వ వచనం, బలిపీఠాన్ని పడగొట్టినాడు రాత్రే. చూద్దాం ఏం జరుగుతుందో. ఆ ఊరి వారు వేకువనే లేచినప్పుడు బయలు యొక్క బలిపీఠము విరగొట్టబడి ఉండెను, దానికి పైగానున్న దేవతాస్తంభమును పడద్రోయబడి ఉండెను. కట్టబడిన ఆ బలిపీఠము మీద ఆ 2వ ఎద్దు అర్పింపబడి ఉండెను. ఏం జరిగింది? అన్య దేవతలకు కట్టినటువంటి ఆ బలిపీఠాన్ని పడగొట్టి ఆ బలిపీఠము దగ్గర ఉన్నటువంటి పెద్ద దేవతా స్తంభమును విరగొట్టి మరలా నూతనముగా మరొక బలిపీఠాన్ని కట్టి ఆ 2వ దూడను ఆ బలిపీఠము మీద అర్పించడము. వారు వేకువ జామునే లేచి ఆ ఊరి వాళ్ళు ఆ యొక్క సంఘటనలు చూస్తూ ఉన్నారు. అరే, ఇక్కడ మన ఇక్కడ దేవతా స్తంభం ఉండాలే, దేవతకు కట్టించాల్సినటువంటి బలిపీఠం ఉండాలే, మరి ఆ బలిపీఠం లేదు, దేవతా స్తంభం లేదు కదా. మరి వీటినన్నింటిని పడగొట్టి మరి నూతనముగా కట్టబడినటువంటి మరొక బలిపీఠం ఉంది, మరలా దాని మీద ఒక దూడను బలి అర్పించడం జరిగింది. దానికి నామము ఉడుక యెహోవాను ఈ బలిపీఠం కడుతున్నానని నామస్మరణ చేసి పెట్టేటాడు. ఆ బలిపీఠాన్ని చూసి వాళ్ళందరూ ఆశ్చర్యపడిపోతారు. ఉదయకాలంలోనే వేకువనే చూసి అక్కడేం జరుగుతుందో చూద్దాం. ఇంకా 29వ వచనం, అప్పుడు వారు ఈ పని ఎవరు చేసినదని ఒకరితో ఒకరు చెప్పుకొనుచు విచారణ చేసినారు. ఈ పని ఎవరు చేసినారు అని ఒకరితో ఒకరు చెప్పుకొనుచు విచారణ చేసి వెదకి యోవాషు కుమారుడైన గిద్యోను ఆ పని చేసినట్లు తెలుసుకొనిరి. యోవాషు కుమారుడైన గిద్యోను ఆ పని చేసినట్టు తెలుసుకున్నారు. ఇప్పుడు యోవాషు కుమారుడు గిద్యోను ఆ బలిపీఠాన్ని పడగొట్టినట్టు తెలిసిపోయింది. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? అంత ఇష్టంగా కట్టుకున్నటువంటి ఆ బలిపీఠాన్ని, దేవతా స్తంభమును, ఆ ఊరి మధ్యలో కట్టుకున్నటువంటి ఆ యొక్క విగ్రహ బలిపీఠాన్ని, దేవతా స్తంభాన్ని పడగొట్టినారు కదా. మరి ఆ యొక్క గోత్రముల వారందరూ కలిసి ఇప్పుడు ఎక్కడికి వస్తారు? గిద్యోను ఇంటి దగ్గరికి వస్తారు. యోవాషు తన తండ్రి ఇంటి దగ్గరికి వస్తారు. ఎట్లా వస్తారు? సామరస్యంగా వస్తారా? పలాని విధంగా అని కొట్లాటకు దిగి వారి మీద ఏజ్యమాడడానికి వస్తున్నారు. ఏమంటున్నారో చూద్దాము. వాళ్ళు వచ్చి 30వ వచనం, కాబట్టి ఆ ఊరి వారును నీ కుమారుడు బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును పడద్రోసెను గనుక అతడు చావవలెను, వానిని బయటికి తెమ్మని యోవాషుతో చెప్పగా ఏమంటున్నారు? ఓ యోవాషు, నీ కుమారుడు ఈ పని చేసినట్టు మాకు తెలిసిపోయింది, నీ కుమారుని ఫస్ట్ బయటికి తీసుకురా, అతన్ని మేము చంపాలా అని అతని యొక్క గోత్రముల వారును ఆ ఊరు వారును యోవాషు ఇంటి మీద పడి గొడవ చేస్తున్నారు. ఇప్పుడు గిద్యోను పరిస్థితిని మనం ఆలోచన చేయాలి. గిద్యోను పరిస్థితి ఏముంది? దేవుని మాటను విని గిద్యోను ఆ బలిపీఠాన్ని రాత్రే లేపేసినాడు. లేపేసి అక్కడ దేవునికి బలిపీఠాన్ని కట్టినాడు. మరలా ఆ బలిపీఠం మీద ఎద్దును వహించినాడు. ఇక్కడ చూస్తే ఇంటి దగ్గర ఇప్పుడు పెద్ద గలాట ఏర్పడింది. ఇంటి మీదకి వచ్చినారు, మేము చంపుతాము అంటున్నారు.
ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఇప్పుడు గిద్యోను పరిస్థితి ఏం కావాలా? యోవాషు గారు ఎంత ప్రేమతో కట్టించినటువంటి ఆ యొక్క అన్య దేవతల బలిపీఠమును పడగొట్టినందుకు యోవాషు వారు కూడా కోపపడాల్సినంత అవసరత ఇక్కడ కనబడుతుంది మనకి. ఎందుకంటే వారి యొక్క గోత్రముల వారందరూ కలిసి కట్టుకున్నటువంటి బలిపీఠం అది, అన్య దేవతలకు కట్టుకున్న బలిపీఠం. మరి ఇక్కడ యోవాషు గారు మరి గిద్యోను విషయంలో మరి ఏ నిర్ణయం తీసుకుంటాడో మనం జాగ్రత్తగా ఆలోచించుదాం. ఆ యోవాషును, నువ్వు ఫస్ట్ నీ కుమారుని బయటికి ఈడ్చుకొని వస్తే అతన్ని చంపివేస్తాం, ఖచ్చితంగా చావవలసింది అని చెప్పేసి యోవాషును బలవంతం చేస్తున్నారు. కానీ యోవాషు గారి చేత దేవుడు ఏ కార్యాన్ని జరిగించుకున్నాడో మనం ఆలోచన చేద్దాం. 31వ వచనం, యోవాషు తనకు ఎదురుగా నిలిచిన వారందరితో మీరు బయలుపక్షముగా వాదింతురా. యోవాషు బయటకు వచ్చి ఒక మాట మాట్లాడుతున్నాడు గిద్యోను తండ్రి గారు. కానీ గిద్యోనుకు కూడా తెలుసు మా నాయన నన్ను చంపేస్తాడు, ఎందుకంటే మా నాయన ఎంతో ప్రేమతో కట్టుకున్నటువంటి బలిపీఠం అది. గిద్యోను కూడా తెలిసిపోయి గిద్యోను లోపల దాక్కున్నాడు. కానీ యోవాషు బయటకు వచ్చి ఒక మాటను వెడలి పరిచినాడు. మీరందరూ నా ముందరుండి నన్ను అడుగుతున్నారు కదా, మీరందరూ బయలుపక్షంలో ఉండి మీరు వాదించి మాట్లాడగలరా, నాకు చెప్పండి అని చెప్పేసి గిద్యోను తండ్రి యోవాషు గారు ఆ ఇంటి దగ్గర వచ్చి గొడవ చేస్తున్నటువంటి వారితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. యోవాషు తనకు ఎదురుగా నిలిచిన వారందరితో మీరు బయలు పక్షముగా వాదింతురా, మీరు వారిని రక్షించుదురా, ఎవరిని బయలుని మీరు రక్షించుదురా అంటూ, మీరు వాని రక్షించుదురా, వాని పక్షముగా వాదించువాడు ఈ ప్రొద్దుననే చావవలెను, ఎవడో వాని బలిపీఠమును విరుగగొట్టెను గనుక వాడు దేవత అయినందున తన పక్షమున తానే వాదించవచ్చును. ఇక్కడ యోవాషు గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. దేవత అని మనం అందరం అనుకున్నాం కదా, సరే ఈ యొక్క విషయాన్ని ఆ దేవతనే వాదించుకోమను. దేవతని మనం నమ్ముకున్నాం కదా, మరి గిద్యోని మీద ఆ దేవతనే వాదించుకోమను, దేవతనే చూసుకోమని చెప్పు, ఏం చేసుకుంటాడో చేసుకొని గిద్యోనుని అని యోవాషు గారు అక్కడ యోవాషు గారి ఇంటి దగ్గరికి వచ్చినటువంటి తమ బంధువులతో, తమ యొక్క గోత్రముల వారితో మాట్లాడడం జరిగింది ఈ విషయంలో. మరి గిద్యోను యోవాషు మనసులో ఈ మాటలను రప్పించినటువంటి విశేషమైనటువంటి మాటను మనం ఒకసారి జ్ఞాపకంలోనికి తీసుకుంటే, దేవుడు ఎవరి ద్వారా ఎప్పుడు ఏ కార్యం జరిగిస్తాడో మనకు తెలియదు. యోవాషు ద్వారా ఇక్కడ గొప్ప కార్యం జరిగింది, లేకపోతే గిద్యోనును అక్కడికక్కడే చంపాల్సినంత అవసరత ఇక్కడ జరగాల్సిన విషయము. కానీ దేవుడు వెంటనే మలిపినాడు, అక్కడ యోవాషును వాడుకున్నాడు. సరే మీ ఇప్పుడు దేవత అని మనం అందరం అనుకుంటున్నాం కదా, మరి ఆ దేవత పక్షమున వాదించుకొని తనంతకు తానే గెలుచుకోమని చెప్పేసి, నిరూపణని మీరు ఎందుకు ఇంత గొడవ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ బంధువులకు చెప్పినప్పుడు వాళ్ళ బంధువులు కూడా కొంచెము నిమ్మలించినట్టుగా కనపడుతుంది. చూద్దాం ఆ మాట. 32వ వచనము, ఒకడు తన బలిపీఠమును విరగగొట్టినందున అతనితో బయలు వాదించుకున్న నిమ్ము అని చెప్పాను. ఆ దినమున అతనికి యెరుబ్బయలు పేరు పెట్టాను. ఎవరికి? గిద్యోనుకు. ఇదో యెరుబ్బయలు పేరు పెడుతున్నాను ఇక్కడ గిద్యోనుకు. మనము ఆ యొక్క దేవతనకు ఈ యొక్క గిద్యోనుకు వదిలేస్తే ఆ యొక్క పంచాయతీని వాళ్ళే తెంపుకుంటారు, మనము సైలెంట్ అయిపోదామని చెప్పేసి యోవాషు గారు వాళ్ళ యొక్క బంధువులను వాళ్ళ యొక్క వర్గాన్ని నిమ్మలించుకున్నాడు. 33వ వచనము,
మిథ్యానీయులందరూ, అమాలేకీయులందరూ, తూర్పు వారును కూడి వచ్చి నది దాటి యెజ్రెయేలు మైదానంలో దిగగా యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. ఏం జరుగుతుంది ఇక్కడ ఒక సంఘటన జరిగిపోయింది. రాత్రికి. అది గిద్యోనుకు ఆ దేవతకు వదిలేసినారు. మనం సైలెంట్ అయిపోదాం. వెంటనే మరొక సంఘటన ప్రారంభమవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇశ్రాయేలీయులను వారి యొక్క స్థావరాలను గుర్తించి ఈ యొక్క మిథ్యానీయులు, అమాలేకీయులు వీళ్ళందరూ వచ్చి వాళ్ళ మీద పడి వాళ్ళని దోచుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సొమ్మును, వాళ్ళు ఏది సంపాదించుకుంటే దాన్ని, వాళ్ళ పంట పొలాలను, ధాన్యమును కూడా దోచుకొని పోవడానికి ఈ మిథ్యానీయులు, అమాలేకీయులు వీళ్ళంతా వాళ్ళ మీదకి రావడం జరుగుతూనే ఉంది. దేవుడు మొట్టమొదట వాళ్ళ చేతులకు అప్పచెప్పినప్పటి నుంచి. కానీ ఇక్కడ దేవుడు గిద్యోనును వాడుకుంటున్నట్టుగా మనము కనపరుచుకుంటూ వచ్చినాం నిన్నటి దినం నుంచి. కానీ గిద్యోనుకు ఆ మాటను తెలియపరచడం కొరకు ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాడు 33వ వచనంలో. మిథ్యానీయులందరూ, అమాలేకీయులందరూ, తూర్పున వారందరూ కూడి వచ్చి నది దాటి యెజ్రెయేలు మైదానములో దిగగా యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. అతడు బూర ఊదినప్పుడు ఏం జరిగింది? గిద్యోను పోవాలా, సమయం అవుతుంది, ఇంకా వాళ్ళు వచ్చి ముట్టడి వేయడానికి సిద్ధపడి ఉన్నారు, పలాని కొండ దగ్గర దిగి ఉన్నారు, వాళ్ళు పలాని స్థలంలో ఉన్నారు, వాళ్ళు మన మీదికి రాకమునిపే మీ మీదికి రాకముందు మీరు వెళ్ళి వారిని ఓడించాలని చెప్పేసి దేవుడు గిద్యోనుకు గుర్తు చేస్తున్నాడు. అప్పుడేం జరుగుతుందో చూద్దాం. 34వ వచనం. యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. అతడు బూర ఊదినప్పుడు అబియెజెరు కుటుంబపు వారును అతని యుద్ధకు వచ్చిరి. అబియెజెరు కుటుంబపు వారును ఈ గిద్యోను వారి యొక్క బంధువులు, వీళ్ళ యొక్క గోత్రముల వారు బూర ఊదగా వెంటనే వచ్చి అక్కడ గుమ్ముకున్నారు. అతడు మనష్షీయులందరి యుద్ధకు దూతలను పంపగా వారును కూడుకొని అతని యుద్ధకు వచ్చిరి. అతడు ఆషేరు, జెబూలును, నఫ్తాలి గోత్రముల వారి యుద్ధకు దూతలను పంపగా వారును కూడిన వారిని ఎదుర్కొనుటకు వచ్చిరి. వాళ్ళందరూ కుప్ప కావడానికి ఈ విధంగా గిద్యోను వారిని గ్యాదర్ చేస్తున్నాడు. గ్యాదర్ చేసి ఒక స్థలంలోకి పిలుస్తున్నాడు. అప్పుడు గిద్యోను, నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇశ్రాయేలీయులను రక్షించనుద్దేశించిన ఎడలా, ప్రభువా, సరే మేమందరం కుప్పైనాము, మేమందరం రెడీగా ఉన్నాము, ఆ మిథ్యానీయుల దండులోకి మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము ప్రభువా. అప్పుడు గిద్యోను, నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇశ్రాయేలీయులను రక్షింపనుద్దేశించిన ఎడల నేను నా స్వతంత్రంగా నా యొక్క గోత్రములు, నా యొక్క బలమంతా పోయినా మేము వారిని జయించలేము. ఎందుకంటే నీ బలము నా వెంబడి ఉంటేనే నేను ఆ మిథ్యానీయులను జయించగలను అని ఈ గిద్యోను దేవునితో మాట్లాడుతున్నాడు. మరి నీ బలము నా వెంబడ ఉంది అనుటకు గుర్తు ఏ విధంగా నేను తెలుసుకోవాలని గిద్యోను దేవునితో మాట్లాడుతున్నాడు. మరి నా ఎడల నువ్వు ఇశ్రాయేలులను రక్షింపని ఉద్దేశించి ఉన్నావు గనక నేను ఒక పరీక్ష ప్రభువా, ఒక కళ్ళములో నేను గొర్రెబొచ్చును పెడతా, ఆ కళ్ళములో గొర్రెబొచ్చును పెడతా, ఆ కళ్ళమంతా ఒట్టిగా ఉండాలి, ఆ గొర్రెబొచ్చు మాత్రం తడిచి ముద్దైపోవాలి. ఎందుకంటే ఆ కళ్ళమంతా ఒట్టిగా ఉండి ఆ గొర్రెబొచ్చు మాత్రమే ముద్దైపోతే నేను పెట్టినటువంటి పరీక్షలో నువ్వు నాతో ఉన్నట్టు నాకు గుర్తు అని గిద్యోను గారు దేవునితో మాట్లాడుకుంటాడు. మరి అక్కడ జరుగుతుంది 37వ వచనంలో, నేను కళ్ళములో గొర్రెబొచ్చు ఉంచిన తర్వాత నేల అంతయు ఆరియుండగా
నేను కళ్ళములో గొర్రెబొచ్చు ఉంచిన తర్వాత నేల అంతయు ఆరియుండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడు నెడల నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలులను నా మూలముగా రక్షించదనని నేను నిశ్చయించుకుందనని దేవునితో అనెను. ఎప్పుడైతే ఆ కళ్ళమంతా ఒట్టిగా ఉండి ఆ గొర్రెబొచ్చు మాత్రము తడిచి ఉంటే అప్పుడు నీవు నాతో ఉన్నావని ఇశ్రాయేలును రక్షించుకుంటకు నేను ముందుకు వెళ్ళి సాగిపోదునని దేవునితో మాట్లాడుకుంటున్నాడు అని మరొకసారి అలాగున జరిగెను. 38వ వచనం. అలాగున జరిగెను, అతడు ప్రొద్దున లేచి ఆ బొచ్చును పిండించి నీళ్లతో పాత్రను నిండు వరకు ఆ బొచ్చు పిండి మంచును పిండెను. ఆ గొర్రె బొచ్చులో నుంచి మంచును పిండి ఒక పాత్రను నింపినారట. ఆ రోజుకు జరిగిపోయింది. మరుసటి రోజు సిద్ధంగా ఉన్నారు పోవడానికి. మరలా గిద్యోనికి డౌట్ వచ్చి, ప్రభువా ఇదొక్కసారి నన్ను క్షమించు, నేను ఇంకొక టెస్ట్ పెడతా, ఇదొక్కసారి ఈ టెస్ట్లో నువ్వు నాతో ఉన్నావా లేదా అనేది నాకు బలంగా ఉంటుంది ప్రభువా అని మరొక టెస్టు గిద్యోను గారు దేవునితో మాట్లాడుకుంటాడు. అప్పుడు 39వ వచనంలో, అప్పుడు గిద్యోను, నీ కోపము నా మీద నుండనీయకము, ఇంకొక మారే ఆ బొచ్చు చేత శోధింప సెలవిమ్ము. ఏమంటున్నాడంటే ఇక్కడ గిద్యోను, అప్పుడు గిద్యోను, నీ కోపము నా మీద ఉండనీయాకు ప్రభువా, ఎందుకంటే నేను మరొకసారి నేను రుజువు చేసుకుంటా, నువ్వు నాతో ఉంటున్నావా లేదా అనేది రుజువు చేసుకుంటానని చెప్పేసి గిద్యోను దేవునితో మాట్లాడుతున్నాడు. అప్పుడు ఇంకొక మారే ఆ బొచ్చు చేత శోధింప సెలవిమ్ము, నేల అంతటి మీద మంచుపడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్మని దేవునితో అనగా ఆ రాత్రి దేవుడు అలాగనే చేసెను. నేల అంతటి మీద మంచు పడినను ఆ బొచ్చు మాత్రము పొడిగా నుండెను. చూడండి ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క గిద్యోను మిద్యానీల దండు మీదకి పోవడానికి దేవుడు నాతో ఉన్నాడా లేదా అనడానికి గుర్తు ఆ యొక్క కళ్ళంలో అంత గొర్రె బొచ్చు చూసిటాం మనం. గొర్రె బొచ్చును కత్తిరిస్తే బొచ్చు తయారవుతుంది. ఆ బొచ్చు కళ్ళంలో అంత పాత్రగా పెట్టి పక్కన ఉన్నటువంటి నేలంతా ఒకసారి తడసాల, బొచ్చు తడసకూడదు, మరొకసారి బొచ్చు తడసాలి, నేల తడసకూడదు అని చెప్పేసి గిద్యోను దేవునికి పరీక్ష పెడితే గిద్యోను చెప్పినట్లుగా జరిగితే అమ్మయ్య నాతో ఉన్నాడు దేవుడు అని చెప్పేసి గిద్యోను ఏమి నిరభ్యంతరంగా ముందుకు పోవడానికి బయలుదేరుతాడు. అప్పుడు చూద్దాం 7వ అధ్యాయము 1వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు జెరుబ్బాయేలు అంటే ఎవరు? అక్కడ యోవాషు గారు ఆ యొక్క బలిపీఠమును పడగొట్టిన దగ్గర వాళ్ళిద్దరకు ఆ యొక్క నిజమైనటువంటి బయలైతే వాళ్ళే వ్యాధించుకొని అక్కడ జరిగినటువంటి సంఘటనలు వాళ్ళే తీర్చుకుంటారు, మనకెందుకని చెప్పేసి తమ గోత్రముల వారితో మాట్లాడిన సందర్భంలో పేరు మార్చినాడు. ఎవరికి? గిద్యోనుకు. ఏమని? అప్పుడు యెరుబ్బయలు అనగా గిద్యోనును అతనితో కూడానున్న జనులందరూ వేకువను లేచి హారోదు బావి యొద్ద దిగగా లోయలోని మోరే కొండకు ఉత్తరముగా మిద్యానీయుల దండుపాలెము వారికి కనపడింది. వీళ్ళు సిద్ధపడిపోయినారు. ఈ యొక్క టెస్టులన్నీ అయిపోయిన తర్వాత గిద్యోను వారిని తొలుకొని ముందరకు తీసుకొని పోయి ఆ యొక్క మిద్యానీయులటువంటి దండు పాలెము దగ్గరికి, కొండ దగ్గరికి, అంచుల దగ్గరికి పోయి వారు కనబడినంత దూరం వరకు పోయి చూసి అక్కడ ఆగిపోయినారు.
2వ వచనం, యెహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది. యెహోవా మాట్లాడుతున్నాడు గిద్యోనుతో, ఓ గిద్యోను, నీతోనున్నటువంటి జనులు, నీ ప్రజలు, వాళ్ళ మీదకి యుద్ధం పోవడానికి చాలామంది ఉన్నారు, అంతమంది అవసరం లేదు యుద్ధానికి అని గిద్యోనుతో అంటున్నాడు. ఏమంటే చూడండి అక్కడ మనము 2వ వచనం, యెహోవా నీతో నన్నున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిథ్యానీయులను అప్పగింప తగదు. ఎందుకంటే అంతమందిని పంపించి నేను అవమానపరచలేను, నేను చెప్పినట్లు నువ్వు విను అని చెప్పేసి గిద్యోనుతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఇశ్రాయేలీయులు నా బాహుబలము నాకు రక్షణ కలుగజేసుకొనినను కొని నా మీద అతిశయించుదురేమో. ఎందుకంటే నా బలం ఏదో ఇశ్రాయేలులకు తెలుసు, నా కథ, నా బలము, నా పరాక్రమం అంతా తెలుసు. ఇంతమందిని పంపిస్తే వాళ్ళు చూసి దేవుడు ఇంతమందితో వాడుకుంటున్నాడని నన్ను వేళ ఎగతాళి చేయొచ్చు, కానీ ఇంతమంది అవసరం లేదు నాకు. గిద్యోను, నేను ఒక మాట చెప్తా నీకు, ఆ మాటను పాటించని 3వ వచనంలో స్టార్ట్ చేస్తున్నాడు. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాతు కొండ విడిచి తిరిగి వెళ్ళవలెనని జనులు వినున్నట్లుగా ప్రకటించుము అని గిద్యోనుతో సెలవిచ్చాను. ఏమంటాడు? ఎవరైతే ఈ యుద్ధానికి పోవడానికి, ఆ మిద్యానీయులను అమాలేకీయులను హతం చేయడానికి ఎవరైతే ఇంతమందిలో, ఇంత పెద్ద గుంపులో ఎవరైనా బెదపడుతున్నారో, వణుకుతున్నారో, అలాంటి వారిని వెన్నికి పంపించేసే ఈ గిద్యోను ఆ కొండ దగ్గర నుంచి అని గిద్యోనుతో మాట్లాడుతున్నాడు. అప్పుడు గిద్యోనును, మీ జనుల యొద్దకు పోయి ఈ మాట నేను చెప్పినట్టు వారికి ప్రకటన చేయని చెప్పేసి గిద్యోను చెప్తున్నాడు. అప్పుడు గిద్యోను వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళి ప్రకటిస్తున్నాడు. ఏమంటున్నాడు? 4వ లైను, 3వ వచనం 4వ లైను, ప్రకటించుచు మని గిద్యోనుతో సెలవిచ్చను. అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయిరి. గిద్యోను దొలకొచ్చుకున్నటువంటి ఆ యొక్క వంశస్థులందరిలో నుండి ఆ మాట గిద్యోను ఎప్పుడైతే ప్రకటన చేసినాడో, ఏమని, మీరెవరైనా ఈ యుద్ధానికి వెళుతున్నప్పుడు బెదపడుతున్నారా, వణుకుచున్నారా, మీకు భయం ఉందా, అలాంటి వ్యక్తులు మీ లోపల ఎవరైనా ఉంటే ఎన్నికి తిరిగి వెళ్ళిపోవలేను అని చెప్పేసి ఎప్పుడైతే గిద్యోను ప్రకటన చేసినాడో ఆ తక్షణమందే ఎంతమంది వెళ్ళిపోయినారంట? 22,000 మంది తిరిగి వెళ్ళి ఆ యొక్క ఊరికి వెళ్ళిపోయినారు. 10,000 మంది అక్కడ నిలిచిపోయినారు. అక్కడ 22,000 మంది, ఇక్కడ నిలిచిన మంది ఎంతమంది? 10,000 మంది. 10,000 మంది నిలిచి ఉన్నటువంటి ఆ యొక్క సందర్భాన్ని మనము చూసుకొని మనము ఆలోచన చేద్దాం. మొత్తం ఎంతమంది? 32,000 మంది అక్కడ రావడం జరిగింది. 32,000 మందిలో 22,000 మంది ఎన్నికి తిరిగి వెళ్ళడము జరిగింది. ఆ 22,000 మందిలో తిరిగి వెళితే 10,000 మంది ఇక్కడ నిలిచినట్టుగా మనం చూస్తున్నాం. చదువుకుందాము. నాలుగో వచనం, 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా ఈ జనులు ఇంకా ఎక్కువ మంది, ఇంకా అంటున్నాడు, 22,000 మంది వారు ఎన్నికి వెళ్ళిపోయినా దేవుడు 10,000 మంది నిలిచిన కానీ ఉడక ఈ జనులు గుడుక ఇంకా ఎక్కువ మంది, వీళ్ళలో గుడుక నేను ఇంకా వేరుతాను, వాళ్ళు ఎవరెవరు యుద్ధ సన్నద్ధులో వాళ్ళని నేను కోరుకుంటాను, నీవు ఒక పని చేయాలా గిద్యోను అని చెప్పేసి గిద్యోనుకు ఒక మాట చెప్తాడు. 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా ఈ జనులు ఇంకా ఎక్కువ మంది, నీళ్ళ యొద్దకు వారిని దిగువ చేయుము, అక్కడ నీ కొరకు వారిని శోధించదను. గిద్యోను నీ ఎంపడ రావడానికి కొంతమంది నిన్ను శోధిస్తాను, ఇతడు నీతో కూడా పోవలనని నేను
ఎవరిని గూర్చి చెప్పుదునో వాడు నీతో పోవలనని అతడు నీతో కూడా ఉందునని ఎవరిని గూర్చి నీతో చెప్పుదునో వాడు పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చింది. ఎవడెవరు ఎంతమంది రావాలా, ఎంతమంది రాకూడదు, ఈ 10,000 మందిలో ఎంతమంది నీతో రావాలా, ఎంతమంది మరలా ఎన్నికి పోవాలనే మాట కోసము గిద్యోనుని ఒక నీళ్ళ చెరువు దగ్గరికి తీసుకొని రమ్మంటున్నాడు. నీళ్ళ చెరువు దగ్గరికి తీసుకొని వస్తే ఆడ ఒక విశేషం నేను నీ ఎదుట చూపిస్తానంటాడు. 5వ వచనము, అతడు నీళ్ళ యొద్దకు ఆ జనులను దిగువ చేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతి వానిని త్రాగుటకు మోకాళ్ళుని గుంకిన ప్రతి వానిని వేరువేరుగా ఉంచుమని గిద్యోనుతో సెలవిచ్చెను. చేతులతో తీసుకొని ఇట దోషుడితో తాగెతోలని ఒక బ్యాచ్గా తయారు చేసి పెట్టు, మోకాళ్ళుని గతికతోలని ఒక బ్యాచ్గా తయారు చేసి పెట్టు అని గిద్యోనుకు చెప్పినాడు ఆ చెరువు దగ్గరికి తీసుకొచ్చి. అప్పుడు 6వ వచనంలో, చేతితో నోటికి అందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. చేతితో ఇలా నోటికి అందించుకొని త్రాగినటువంటి వారి లెక్క 300 మంది. మరి మిగతా 9,700 మంది మోకాళ్ళతో పరుండి గతికినటువంటి వారి పరిస్థితి. 7వ వచనం, అప్పుడు యెహోవా గతికిన 300 మనుషుల ద్వారా మిమ్మును రక్షించదను, ఇశ్రాయేలీలను మిద్యానీయులను నీ చేతికి అప్పగించే. ఇప్పుడు ఈ 300 మంది మిగిలినారు కదా, ఆ 300 మంది చేతనే ఆ మిద్యానీయులను మీదికి యుద్ధానికి నేను సిద్ధం చేస్తాను, మీరేం బెదపడాల్సిన అవసరం లేదని గిద్యోనుతో దేవుడు బయలుపరచడం జరుగుతుంది. చూడండి ప్రభునందు ప్రియులారా, దేవుడు తలుచుకుంటే ఆ మిద్యానీయుల దండు చాలా పెద్దది. వాళ్ళ ఒంటెలు, వాళ్ళ గుర్రములు, వాళ్ళ రౌదులు ఇవన్నీ చూస్తే మనం కిందికి ఇలాగనే చదువుకుంటూ పోతే అవన్నీ మనకు చాలా జాగ్రత్తగా కనబడతాయి. అవన్నీ ఆలోచన చేసి మనం గ్రహించినట్టు చాలా పెద్ద దండు వాళ్ళది. ఇసుక రేణువుల వంటి వారంట వారి ఒంటెలు, వారి యొక్క రౌదులు, రథాలు. ఆ జనము అంత పెద్ద దండుపాలయానికి లక్షలకు మించినటువంటి జనము. అలాంటి జనము మీదికి దేవుడు 300 మందిని రెడీ చేసినాడు. మరి తర్వాత ఆ 300 మందితో దేవుడు ఏ విధంగా ఆ మిద్యానీయులను యుద్ధంకి సిద్ధం చేస్తాడో తర్వాయి భాగంలో మనం నేర్చుకోవడానికి ఇష్టపడదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు.